హర హర మహాదేవ్ శంభో శంకర. ఈరోజు డే 6. ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్ ఫీవరు, హెడేక్, మోషన్స్ ఎన్ని కావాలో అన్ని వచ్చేసాను నా బాడీకి. ఇప్పుడు గంగా హారతికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఇంత టైర్డ్ ఉందంటే నాకు అసలు రావడానికి వీలు కావట్లేదు. కానీ కాశీ వచ్చినప్పుడు ఇలాంటి అడ్డంకులు చాలా వస్తాయంట. ఇవన్నీ ఎదుర్కొని వెళ్ళడమే ఆ గొప్ప అనే ఒక ఇన్స్పిరేషన్తో నేను లేసాను. మార్నింగ్ కూడా ఏం తినలేదు. ఇప్పుడు ఇడ్లీ తెప్పించారు మా సౌమ్య, మా నాన్న ఇడ్లీ తెప్పిస్తే ఇడ్లీ తింటున్నాను. ఇడ్లీ తిని ఇప్పుడు నాకు నిజంగా చెప్తాను, నడిచే ఓపిక లేదు. కానీ అయినా సరే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. ఎట్లయితే అట్లా అవుతుంది అని చెప్పేసి, అంత ఈశ్వరుడు దయ అని చెప్పేసి. ఇప్పుడు టైం దాదాపుగా 3 అవుతుంది. 4:30 అట్లా బయలుదేరుతాం గంగా హారతికి. అక్కడికి వెళ్ళి అసలు హారతి ఎలా ఉంటుంది మనం లైవ్లో చూద్దాం. గంగా హారతి కోసం మేము దశాశ్వమేధ ఘాట్కి వెళ్తున్నాము. అక్కడ గంగా హారతి చాలా బాగుంటుందంట. మధ్యలో స్ట్రీట్లు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఫుల్ బిజీ స్ట్రీట్ ఉంది ఇక్కడ. యాక్చువల్గా ఫస్ట్ బోట్లు వెళ్దాం అనుకున్నాం, కానీ చాలా ఎక్కువ చెప్తారు. ఒక్కొక్క పర్సెంట్ 300 చెప్తారు, కాబట్టి బోట్లు వెళ్ళట్లేదు. నా బ్యాక్గ్రౌండ్ స్ప్రింక్లర్స్ కనిపిస్తుంది మీకు, స్ప్రింక్లర్స్. ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి ఇక్కడ వాటర్ ఇట్లా స్ప్రింక్లింగ్ చేస్తున్నామంట. అద్భుతంగా ఉంది ఇది. నేను వెళ్ళే స్ట్రీట్ అయితే చాలా బాగుంది, షాపింగ్ కానీ ఫుడ్ కానీ. మేముండే రూమ్ నుంచి ఈ దశాశ్వమేధ ఘాట్ వచ్చేసి 900 మీటర్స్ ఉంది. రూమ్ నుంచి బయలుదేరిన వాకింగ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇంకొక 300 మీటర్ డిస్టెన్స్లో దశాశ్వమేధ ఘాట్ వస్తుంది. మా మోక్షిత్ ఐస్ క్రీమ్ కానీ ఒకటే ఏడుస్తున్నాడు. ఇక తప్పేది లేక ఒక దగ్గర ఆపి ఐస్ క్రీమ్ ఇప్పిస్తున్నాం. ఇక మావాడు మొండోడు జర. మెడలో గోల్డ్ చైన్ చూసి ప్రతి ఒక్కరు బోట్ మీద జాయంగా అని అడుగుతున్నారు. అది గోల్డ్కున్న పవర్. ఎంతో కష్టపడి దశాశ్వమేధ ఘాట్కి వచ్చేసాము. ఇక్కడనే దగ్గరలో ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడనే గంగా హారతి అవుతుంది. 7:30కి స్టార్ట్ అవుతుంది. మంచి ప్లేస్ దొరకాలంటే ముందే వస్తే బెటర్. అందుకే మేము చాలా ముందు వచ్చాము ఎర్లీగా. ఇంకా మా డాడీ వాళ్ళకి టైం ఉందని చెప్పేసి ఇక్కడ ఆలోపు పానీపూరి తిందామని చెప్పేసి మా సోమ్ వెళ్తుంది. ఎట్లుంది పానీపూరి? ఏయ్ విజిట్ ఎట్లుంది, మంచిగా ఉందా? తినచ్చా? దశాశ్వమేధ ఘాట్కి వచ్చేసాము. చూడండి, బ్యాక్గ్రౌండ్ లైట్లు కూడా వేసి పెట్టారు. పబ్లిక్ అయితే చాలా విపరీతంగా ఉన్నారు, చూసుకోవచ్చు. ఇంకా గంగా హారతికి 1:30 టైం ఉంది. ఇంకెంతమంది చూడండి, ఒక్కసారి పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారో. అటు సైడ్ షిప్లలో కూడా చాలా మంది ఉన్నారు. 100 రూపాయలు కూడా చెప్తున్నారు షిప్లలో కావాలంటే. అటు ఎదురుగా కూర్చొని చూడడానికి. సూపర్ ప్లేస్ దొరికింది. కరెక్ట్ గంగా హారతి ముందే దొరికింది. ఎక్సలెంట్ వ్యూ ఉంది. ఒకసారి మీకు వ్యూ చూపిస్తే చూడండి. మేము ఇక్కడ కూర్చున్నాము, చూసుకోవచ్చు. ఎదురుగానే ఉంది గంగా హారతి. ఎక్సలెంట్ వ్యూ, చాలా బాగుంది. మా అమ్మ ఇక్కడే ఉంది, మా నాన్న ఇక్కడే ఉన్నాడు, పిల్లలు ఇక్కడే ఉన్నారు, సోమి ఇక్కడే ఉంది. వాళ్ళు మాత్రం అటు సైడ్ కూర్చున్నారు చూడండి, అక్కడ ఉన్నారు వాళ్ళు. అని చెప్పేసి ఇద్దరు పిల్లలు ఫ్యాన్ ఒప్పుతారు చూడండి. ఇంకా గంగా హారతి స్టార్ట్ కావడానికి ఇంకొక 10-15 మినిట్స్ ఉంది. చిన్న లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి. మరి వర్షం పడుతుందా ఏదో చూడాలి. అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, వర్షం పడినా ఎట్టి పరిస్థితుల్లో గంగా హారతి ఆగదంట. అదే చెప్తున్నారు అనౌన్స్మెంట్లో. వర్షం స్టార్ట్ అయింది, గంగా హారతి కూడా ఒకటిసారి స్టార్ట్ అయినాయి. చూడాలి, పెద్ద చినుకులు పడుతున్నాయి. ఈరోజు సాయంత్రం వేలాది మంది భక్తులను మంత్రముగ్ధులను చేసే ఈ కాశీ గంగా హారతి. కానీ ఈ హారతి వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు చాలామందికి తెలియవు. గంగా హారతి అనేది కేవలం ఒక పూజ కాదు, ప్రకృతికి, ముఖ్యంగా గంగామాతకు కృతజ్ఞతగా సమర్పించే మహాయజ్ఞం. ప్రతిరోజు సూర్యాస్తమం తర్వాత కాశీలోని దశాశ్వమేధ ఘాట్ వద్ద వేద మంత్రాలు, శంఖానాదం, గంటల ధ్వని మధ్య ఈ హారతి ప్రారంభమవుతుంది. సాంప్రదాయ వస్త్రాలు ధరించి యువ పూజారులు ఒకే లయలో భారీ దీపాలతో హారతి ఇవ్వడం చూసే ప్రతి ఒక్కరికి అది జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా మిగులుతుంది. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం, ఈ హారతిలో ఉపయోగించే ప్రతి దీపం, ప్రతి కదలికకు కూడా ఒక అర్థం ఉంటుంది. అగ్ని, గాలి, నీరు, భూమి, ఆకాశం అనే పంచభూతాలకు గౌరవం తెలుపుతూ ఈ హారతి నిర్వహిస్తారు. మరొక అరుదైన విషయం, గంగా హారతి సమయంలో పూజారులు గంగామాతను ఒక నదిగా కాదు, సాక్షాత్తుగా దేవతగా భావించి ఆరాధిస్తారు. అందుకే అక్కడ హారతి చూసిన తర్వాత చాలామంది భక్తులు చిన్న దీపాన్ని గంగా నదిలో వదిలి తమ కోరికలను మనసులో కోరుకుంటారు. ఇంకా ఒక విశేషం, చాలామంది అనుకునే ఈ సాంప్రదాయం వేల సంవత్సరాల నాటిది కాదు, నేటి వైభవంగా జరిగే
గంగా హారతి రూపం గత కొన్ని దశాబ్దాల్లో మరింత అభివృద్ధి చెందింది, కానీ దీని ఆధ్యాత్మికత భావం మాత్రం దశాబ్దాలుగా కొనసాగుతుంది. కాశీకి వెళ్ళి గంగా హారతి చూడడం అంటే ఒక కార్యక్రమాన్ని చూడడం కాదు, భక్తి, సంస్కృతి, ఆధ్యాత్మికత కలిసిన ఒక దివ్య అనుభూతిని ఆస్వాదించడం. నిజంగా గంగా హారతి అయితే చాలా అద్భుతంగా అనిపించింది, సూపర్ ఉంది. పబ్లిక్ కూడా అందరూ మంత్రముగ్ధులైపోయారు చూడడంలో. మా అమ్మ నాన్న కూడా ముందు కూర్చొని చూశారు. నేను, సౌమ్య అందరం కూడా గంగా హారతిని ఎక్సలెంట్గా కనుల పండుగగా మనం ఆస్వాదించాము. కంపల్సరీ లైఫ్లో ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఘట్టం ఇది. అదేవిధంగా గంగా హారతికి మా తరపు నుంచి ఒక 100 రూపీస్ కూడా మేము డొనేషన్ ఇచ్చాము. చాలామంది ఇవ్వలేదు. మేమైతే నేనే మా నాన్నకి చెప్తే మన ఒక 101 రూపీస్ రాపిచ్చాడు. అదేవిధంగా అక్కడనే గంగా హారతి కూడా ముట్టించుకోం. చాలామంది ముట్టించుకుంటలేరు, మేము ముట్టించుకున్నాం అనమాట. ఆ టేబుల్ మీద కూర్చున్నాం కదా, ఆమె కూర్చున్నందుకు హారతి కొనుక్కోమంటే అలా కొనుక్కొని మా సౌమ్య ముట్టిస్తుంది. హారతి కూడా అద్భుతంగా జరిగిందనమాట. ఒక సైడ్ హారతి అవుతూనే ఉంది. నేను సౌమ్య కిందికి వచ్చి అక్కడ దీపం ముట్టించుకున్నాము. దీపం కూడా అద్భుతంగా వెలిగింది. వర్షం పడిన తర్వాత ఇంకా అద్భుతంగా వెదర్ అయితే కన్వర్ట్ అయింది. చాలా అద్భుతంగా అనిపించింది. మంచిగా దీపం ముట్టించుకొని మంచి మొక్కుకొని అక్కడ నుంచి బయలుదేరాము. అద్భుతంగా అనిపించింది నాకైతే. ఇంకా గంగా హారతి అయితేనే ఉంది. మేము ఇంకా దీపం ముట్టించిన తర్వాత కూడా చాలాసేపు గంగా హారతి అయింది. గంగకు చూపించిన హారతి ఇట్లా పక్కకు పెట్టారు. పక్కకు పెడితే నేను వెళ్ళి హారతి తీసుకున్నాను. మా వాళ్ళకు కూడా చెప్తే వచ్చి వాళ్ళు కూడా హారతి తీసుకున్నారు. మా డాడైతే మొత్తం అందులో ఇన్వాల్వ్ అయిపోయాడు. చూసుకొని డ్యాన్స్ కూడా చేస్తున్నాడు. తర్వాత గంగా హారతి ఇచ్చిన తర్వాత అక్కడనే మెట్ల పక్కన వేశారు. అది కూడా నేను వీడియో తీసి పెట్టుకున్నాను. తర్వాత చూసుకోవచ్చు అందరూ వెళ్ళిపోతున్నారు. మేము కూడా బయలుదేరాం. ఇక్కడ నుంచి మళ్ళీ 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. పైకి ఎక్కన ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉండే, అక్కడ కూడా దర్శించుకున్నాము. చూసారు కదా గంగా హారతి ఎంత అద్భుతంగా ఉందో, కన్నుల విందుగా ఉంది. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నా, ఇప్పటికి వచ్చాను. అయిపోయింది. నేను రిషిక్ రూమ్కి వెళ్ళిపోతున్నాము. వాళ్ళు షాపింగ్ చేస్తున్నారంట, కొంత టైం పడుతుంది. సో మేము వెళ్ళిపోతున్నాము. అందరూ ఒక దగ్గర, మేము ఇద్దరం ఒక దగ్గర ఉన్నాము. ఎంత రష్ ఉందంటే ఒక్కసారి చూడండి, పిచ్చి రష్ ఉంది పబ్లిక్. ఇప్పుడు గంగా హారతి అయిపోయి అందరూ వెళ్ళిపోతున్నారు. మా రిషిక్ ఓరియో షేక్ తాగుతా అంటే ఇక్కడ ఆపా. 80 రూపాయలు ఓరియో షేక్ చేస్తున్నాడు. రిషిక్, నీకు గంగా హారతి ఎట్లా అనిపించింది చెప్పు. ఎట్లా అనిపించిందంటే వాళ్ళు ఫస్ట్ గంగ కొట్టినారు, దానివల్ల ఇదేమంటారు అందరూ ఆరవరం వల్ల అదేమంటారు రెయిన్ మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు దాకే రెయిన్ వచ్చింది. నా ప్యాంటు ఫుల్ డ్రై అయితే అయిపోయింది. అందరు పాటలు పాడుతున్నారు కదా, దానివల్ల రెయిన్ అయిపోయింది. గాయస్ నేను ఎప్పుడు చూడలే ఈ పాట పాడడం వల్ల రెయిన్ అయిపోతారని. మళ్ళీ ఇదేమో అంటారు గైస్, ఇట్లా పూజ చేస్తారు కదా, హారతి చేస్తారు కదా, ఆ బెద్దరి పట్టుకొని గంగకి చేస్తున్నారు. ఆ వర్షం ఇంకా కొంచెం వస్తూనే ఉన్నాయి. మళ్ళీ మేము ఇడికి నేను మా డాడీ రూమ్లోకి వచ్చే వరకు వర్షం కూడా ఆగిపోయింది. మళ్ళీ నేను మిల్క్ షేక్ తీసుకున్నప్పటి వరకు టైం పాస్ అవుతుందని. సో బాయ్ గాయ్స్. మామయ్య, గంగా హారతి ఎలా అనిపించింది ఒకసారి చెప్పు. ఈరోజు సాయంత్రం గంగా హారతికి మేము హాజరు కావడం జరిగింది. దశాశ్వమేధ ఘాట్ అంటే 10 అశ్వమేధ యాగాలు బ్రహ్మ ఎక్కడైతే కంప్లీట్ చేశాడో అదే దశాశ్వమేధ ఘాటు. అక్కడ గంగా హారతి చాలా అద్భుతంగా ఉంది. మేము వినడం తప్ప ఈరోజు కల్లారా చూసాము. నిజంగా జీవితంలో మర్చిపోలేని అనుభూతి అది. దశాశ్వమేధ ఘాట్లో గంగా హారతికి హాజరయ్యి 1 అవర్ ఎగ్జాక్ట్గా 1 అవర్ బిఫోర్ పోయినాం. మాకు ఎగ్జాక్ట్గా ముందు ప్లేస్ దొరికింది. ఈరోజు మా అదృష్టం తగ్గట్టుగా కొద్దిగా రష్ కూడా తక్కువగా ఉంది. దానివల్ల మాకు అద్భుతంగా మేము ముందు నిలబడి ఈరోజు గంగా హారతిని వీక్షించగలిగాము. మేము వచ్చి 6 రోజుల నుంచి మాకు ఒకటే టెన్షన్గా ఉండే, అసలు గంగా హారతి ఎట్లా జరుగుతుందో, మనం ఎట్లా హాజరవుతాం, పబ్లిక్ చాలా ఉంది, రష్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఆలోచనతో ఉండే. అయినా కూడా ఈరోజు అద్భుతంగా గంగా హారతికి హాజరు కావడం జరిగింది. మొత్తం కుటుంబ సమేతంగా హాజరై అద్భుతంగా వీక్షించి సంతోషంగా ఇప్పుడే మా రూమ్కు చేరుకున్నాము. ఫ్రెండ్స్, రేపు ఉదయం అయోధ్య యాత్రకు బయలుదేరుతున్నాము. రేపు ఉదయం అయోధ్య యాత్రలో మిగతా వివరాలు వివరిస్తాం ఫ్రెండ్. ఈరోజు డే 6 కంప్లీట్ అయిపోయింది. అసలు నాకు వెళ్ళడం కుదురుతుందో లేదని మస్తు భయపడ్డా, కానీ ఎందుకో దేవుడు ఆ శక్తి ఇచ్చిండు. ఈ నుంచి 1 కిలోమీటర్ నడిచి అక్కడ కూర్చొని వర్షం పడ్డా అక్కడే ఉండి గంగా హారతి చూసుకొని వచ్చాము. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి.
మా రిషిక్ చెప్పినట్టు అందరు ప్రార్థనలకి అరుపులకి వర్షం కూడా ఆగిపోయింది. గంగాదేవి కింది దిగొచ్చింది. అంత అద్భుతంగా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. హారతి చాలా బాగుంది. మంచి స్పీకర్స్ అవి పెట్టారు. ఎక్సలెంట్ ఫీల్ వచ్చింది. ఈ రోజుతో డే 6 పూర్తి అయిపోయింది. రేపు మార్నింగ్ 4 o'clock 5 o'clock అయోధ్యకి వెళ్తున్నాం. అయోధ్య మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. దయచేసి వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఎంతో సపోర్ట్ ఉంటుంది.